గైస్ ఈ వీడియోకి ఒక 300 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. కంప్లీట్ అయితే చేయండి. చలో వీడియో స్టార్ట్ చేద్దాం. అయిపోయింది కథం. కాటరమ్మ కొడుకు లేరు, అల్లుడు లేడు. నీ అబ్బా మీరు ఫస్ట్ మ్యాచ్ లో 286 రన్స్ కొట్టంగానే మీ ఫ్యాన్స్ 300 400 అని ఎక్స్పెక్టేషన్లు పెట్టుకున్నారు. 300 ఏంది ఇప్పుడు 150 కొట్టుడు కూడా కట్టమే మీరున్న సిచ్యువేషన్ కి. అంత ఉట్టపిట్టలు గోవా రొట్టలే. ఐపీఎల్ అంటే చెన్నై ముంబైయే కాదు, కప్పులేని టీములు ఢిల్లీ, పంజాబ్, ఆర్సీబీ అని కూడా చూపిస్తారు ఈ సీజన్ లో. అయితే మీకు ఒక కప్పు ఉన్నది కదా, మీరు మింగేయండి. ప్రస్తుతానికి అయితే మేము స్ట్రగ్లింగ్, మేము కూడా కొంచెం స్ట్రగ్లింగ్. మేము స్టార్టింగ్ నుంచి స్ట్రగ్లింగ్. తమ్ముడు ఇచ్చాను, ఈసారి మనకు స్ట్రగ్లింగ్ లేదు ఏం లేదు. రావాలి, ఎట్లా పడితే అట్లా కొట్టాలి, పోవాలి గంతే. మళ్ళీ మనం కంబ్యాక్ ఇవ్వాలి, ఇంకొకరు భయపడాలి. మొన్ననే కొట్టినా కదా సెంచరీ, మళ్ళీ కొట్టన్నా. ఈశాను నువ్వు 3 మ్యాచ్లకు ఎట్లయినా ఒక సెంచరీ కొట్టాలి. 3 మ్యాచ్లకు ఒక సెంచరీ కొట్టకపోతే ఎట్లా చెప్పు? మాదంతా మా తెలియదు. రేపు నువ్వు ఎట్లయినా సెంచరీ కొట్టాల్సిందే. అట్లా అంటే నేను 4 మ్యాచ్లకు ఒక మ్యాచ్ లో సెంచరీ కొట్టిన. మన ప్లేయర్స్ అభిషేక్, నితీష్ కుమార్ రెడ్డి అయితే ఒక్క మ్యాచ్ లో కూడా మంచిగా ఆడలే. మరి ఈశాన్ బ్రో, నేను ఆడితే 16 బంతులలో 50 చంపాలి, లేకపోతే అవుట్ కావాలి. అంతేగాని గిట్లా ఒత్తుకుంటాడైతే నాతో కాదు. అందుకే వెయిట్ చేస్తున్నా. ఒక మంచి మ్యాచ్ పడితే 16 బంతులలో లేకపోతే 15 బంతులలో 50 చంపుతుంది. తమ్ముడు షేకు, ఈ సీజన్ మొత్తం వెయిట్ చేసేటట్టే ఉన్నావు కదా. అయినా కమిన్స్ బాయ్, మీరు బౌలింగ్ మంచిగా ఎత్తలేరు. మనం ప్రతి మ్యాచ్ లో బ్యాటింగ్ తోనే గెలవాలంటే ఎట్లా చెప్పు? మీరు కూడా బౌలింగ్ చేయాలి కదా. నితీష్, నువ్వు ఫస్ట్ బౌలింగ్ గురించి పక్కన పెట్టు. నువ్వైతే బ్యాటింగ్ లో ఎన్నో కొన్ని రన్స్ అయితే కొట్టాలి కదా. రన్స్ కొట్టిన తర్వాత స్పేస్ ఉంటే వికెట్లు తీయాలి. ఫస్ట్ మ్యాచ్ లో 30 కొట్టినావు అంతే. దాని తర్వాత మొత్తం డొల్లనే. నువ్వైనా ఫస్ట్ మ్యాచ్ లో 30 కొట్టినావు. మన షేక్ తమ్ముడు అయితే అది కూడా కొడతలేడు. ఇక అయిపోయింది, ఏదో అయిపోయింది. జీటీ మీద ఫస్ట్ మ్యాచ్ గెలిచి దాని తర్వాత మ్యాచ్ లో నెట్ రన్ చూసుకుందాం. ఏమంటారు? మీకు మ్యాటర్ అర్థం అయితే లేదు. మిమ్మల్ని ఎల్ఎస్జీ విసికింది, డీసీ విసికింది, కేకేఆర్ విసికింది. రేపు మేము కూడా విసుకుతాం అనుకో, అది వేరే విషయం. టేబుల్ లో 10th పొజిషన్ లో ఉన్నారు. 4 ఆడితే 3 ఓడిపోయారు. నెట్ రన్ కూడా ఇంకెక్కడో కోమాలు ఉన్నది. మళ్ళీ మీ మెయిన్ ప్లేయర్ కాటరమ్మ కొడుకు క్లెసనే మంచిగా ఆడతలేడు. ఇక మీరేడ గెలుస్తారు చెప్పు? నేను ఆడతా నీకెందుకే? ఒక సీజన్ మొత్తం నేను ఒక్కడనే అన్నా, మర్చిపోయిల్లా అప్పుడే. అయినా బాధపడకులే, మళ్ళా ఫామ్ లకు వస్తాం, ఊపుతాం, మళ్ళీ రౌండ్ వేసుకుంటాం. ఇక ఈసారి ఫామ్ లకు వస్తే మొత్తం గెలుచుడే, ఓడిపోడు ఉండదు. అవునా, చూసుకుందాం. అయితే మీ షేకు, హెడ్, ఈశాన్ని నేనే లేపెత్తా. ఏసైతదేమో అన్న, నేను చూసుకుంటా. మనం రిలీజ్ చేసిన మక్రము, సమదు, ఎల్ఎస్జీకి పోయి దంచి కొడతారు. మనమేమో ఎవలం పర్ఫార్మెన్స్ ఇస్తలేము. కమిన్స్ బై, నువ్వు కూడా ఏం ఆడతలేవు. ప్రతి మ్యాచ్ లో కొట్టించుకుంటాను. ఎవలాడినా ఆడకపోయినా నేనైతే ఖచ్చితంగా ఆడతా. ఇంకొక మ్యాచ్ లో ఛాన్స్ ఇచ్చి చూడర్రి. మొన్న జరిగిన మ్యాచ్ లో లెఫ్ట్ హ్యాండ్ తో బౌలింగ్ చేసిన, రైట్ హ్యాండ్ తో బౌలింగ్ చేసిన. ఆయన కమిన్స్ బ్రో నాకు ఒకటే ఓవర్ ఇచ్చిండు. వెండీస్ జీటీతో జరిగే మ్యాచ్ లో నెంబర్ 4 లో బ్యాటింగ్ పంపిస్తాం. 40 రన్స్ కొట్టాలి, 4 ఓవర్లు బౌలింగ్ ఇస్తా, 4 వికెట్లు తీయాలి. ఏమంటావు? ఐఎమ్ ఆల్వేస్ రెడీ. హై గైస్, సో వీడియోకి అయితే లైక్ అయితే చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే 200 లైక్స్ టార్గెట్ ఇచ్చిన. సో ప్రతి ఒక్క లైక్ చేసి కంప్లీట్ అయితే చేయండి. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకా మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్లో మీరు ఏ టీం గెలుస్తా అనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. ఇంకెవరైనా ప్లేయర్ స్టాట్స్ ఎవరైనా ప్రెడిక్ట్ చేస్తే సో నెక్స్ట్ వీడియోలో నేను మెన్షన్ చేసి అయితే చెప్తాను. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై.